అమ్మానాన్నలను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ప్రాణదాతలు ఫౌండేషన్ ఆసరాగా నిలిచారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టికలకు చెందిన మేరపాక రాములు, లక్ష్మి ఇద్దరు మృతి చెందారు. తల్లిదండ్రుల మరణంతో వారికి ఉన్న ఇద్దరు పిల్లలు శివ, సాయి అనాథలుగా అయ్యారు. అయితే ఆలనా పాలనా కరువైన పిల్లలకు ప్రాణదాతల ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజ్ నిత్యావసర వస్తువులతో పాటు చదువుకోవడానికి కావలసిన మెటీరియల్, అలాగే కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ హాజరై పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చిన్నారులకు భరోసా కల్పించారు. ఈరోజు ఆత్మకూరు మండలం గట్టికలి గ్రామంలో అనాథలైనటువంటి చిన్నారుల కథనం విని ప్రాణదాత ఫౌండేషన్ వారు ముందుకొచ్చి సాయం కోసం ఈరోజు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ చిన్నపిల్లలు శివ, సాయి, ఒక 9 years బాబు, 5 years బాబు ఇద్దరు 2.5 years బ్యాక్ వాళ్ళ తల్లి క్యాన్సర్తో 3.5 years బ్యాక్ వాళ్ళ తల్లి క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. రీసెంట్గా థర్డ్ రోజు రోడ్డు ప్రమాదంలో వాళ్ళ తండ్రి తనైనటువంటి రాములు చనిపోవడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా ఈ బాధాకరమైన విషయాలు ఈ కథను విని ఈ ఫౌండేషన్ వారు ముందుకు రావడం జరిగింది వాళ్ళు సాయం చేయడానికి. అందులో భాగంగా ఈ ఊరికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కూడా వాళ్ళు బాగా చూసుకోవడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని చూసి చలించి గ్రామ ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళ కోసం కొంత ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా ఈ శివ ప్లస్ సాయి చదివించడానికి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అందరూ సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మా తరపున కూడా మేము పోలీస్ తరపున కూడా మేము వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ దేని కానీ మేము ముందుకు వస్తాము. మేము కూడా మాట్లాడతాము. మేము సాయం చేయడానికి మా జిల్లా పోలీసు, మా ఎస్పీ గారి సపోర్ట్తో పాటు మేము ముందుకు వచ్చి మేము సాయం చేస్తాము. ఒక మిత్రుడు రక్షా ఫౌండేషన్ అని పుట్టబెంజర మురళి గారు మాకు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. వీరి గురించి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. గట్టికలలో నాకు తెలిసిన మిత్రుల ద్వారా వీళ్ళ నెంబర్ తెలుసుకొని కాల్ చేయడం జరిగింది. వీళ్ళ పరిస్థితి తెలుసుకొని మా ఫౌండేషన్ ద్వారా కూడా ఎంతో కొంత వీళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఫండింగ్ చేయడం జరిగింది. అలాగే మా సొంతంగా ఫౌండేషన్ తరఫున కూడా ఒక 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఒక 5,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందిద్దామని, ఇకపైన కూడా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మా ద్వారా మేము ముందుంటాము. అదేవిధంగా ప్రత్యేకంగా రాచకొండ రమేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మనం మానవత్వము ఉంది అని ఈరోజు బ్రతికిందని చెప్పేసి అని మన రమేష్ గారు నిరూపించారు. ఇంటిపై సొంత అన్నదమ్ములు కూడా కలిసి ఉండే రోజుల్లో కాదు ఇవి. అలాంటిది కులాలు వేరైనా, ఇల్లు వేరైనా, వాళ్ళు ఎవరో మనకు తెలియకున్నా కానీ తల్లిదండ్రులు చనిపోయినా వీళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళే కన్న తల్లిదండ్రులై ఈరోజు వాళ్ళని సాగడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా ద్వారా మేము అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక మిత్రుడు